అవుతారు. సో మాట్లాడదాం. ముందు మానవతారాయ్ గారు, సో ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. అనేక సంక్షేమ పథకాలు కొనసాగించడం, తర్వాత గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే క్రమంలో సరే మేము బకాయిలు మాత్రం సుమారు 8,000 కోట్లు ఉన్నాయని చెప్పి యాజమాన్యాలు చెప్తున్నాయి. మీరు 10,000 కోట్లు అన్నారు. కానీ వాస్తవంగా చూస్తే గత 4 ఏళ్లుగా ఉన్న బకాయిలు, అంటే ఈ పాపం ఎవరిదంటే ఇవాళ విద్యార్థులకు శాపంగా మారటానికి గత ప్రభుత్వంలో 5,600 కోట్లు. మరి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరున్నప్పుడు 5,600 కోట్లు ఇచ్చినట్లయితే మిగతా 2,500 కోట్లు మా మీద అంత భారం పడేది కాదు కదా. అయినప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఇది బ్లాక్మెయిల్ చేసే ప్రభుత్వం కాదు, స్పందించే ప్రభుత్వమే కానీ బంధించే ప్రభుత్వం కాదు. గతంలో అసలు ఎన్నడన్నా దగ్గర రానిచ్చారా? యాజమాన్యాన్ని 2 రోజులుగా ఇటు వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీధరబాబు గారు, ఓ పక్క బట్టి విక్రమార్క, ఇప్పుడు కూడా చర్చలు కొనసాగుతున్నాయి. వాళ్ళని బుజ్జగించో మేము న్యాయం చేస్తాం. ఈ పథకాన్ని తీసుకొచ్చిందే మేము 2007 సంవత్సరం 2009 నుంచి అమలు అవుతుంది. అంటే పేద పిల్లల్ని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని డాక్టర్లు, ఇంజనీర్లు చేయాలనే లక్ష్యంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టినాం మేము. పెట్టించిన తర్వాత దాన్ని అనవసరం అనేక రకాలుగా తూట్లు పొడిచి అసలు పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ దాన్ని బతికించే ప్రయత్నం, ప్రాణవాయువు పోసే ప్రయత్నం చేస్తాం తప్ప ఆ పథకాన్ని అంటే బూచిగా చూపించి డబ్బులు ఇవ్వలేమని తప్పించుకునే ప్రయత్నాలు మేము చెయ్యం. ఎందుకంటే విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచన చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో పెట్టారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఇంకా మరింత సాయం చేయాలనే కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు విద్యారంగంలో చూడండి ఒకసారి, అంటే విద్యార్థుల పట్ల నిబద్ధత ఉన్నది కాబట్టి ఎన్నడూ లేని విధంగా యూనివర్సిటీలో సీఎం ఫెలోషిప్ పెట్టారు. 200 మందికి 8,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు, ఉపకార వేతనాలు స్కాలర్లకు ఇవ్వబోతున్నారు పరిశోధన విద్యార్థులకు. మొన్ననే ఉస్మానియా యూనివర్సిటీలో ఆవిష్కరించారు ఈ పథకాన్ని. అదేవిధంగా 5,000 రూపాయల చొప్పున పీజీ విద్యార్థులకు రాష్ట్రంలో ఎక్కడా లేదు. నాన్ నెట్ ఫెలోషిప్ అనేది యూజీసీ అనేది ఇస్తుంది, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి గారు ఫెలోషిప్ అనేది మొన్నే ప్రారంభించారు. కాబట్టి మెస్ ఛార్జీలు, దాదాపు డైట్ ఛార్జీలు, నాకు తెలిసి భోజన కానీ ఆహార ఛార్జీలు కానీ ఏ ప్రభుత్వం కూడా పెంచలే. 40% రేవంత్ రెడ్డి గారు పెంచారు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా. అదేవిధంగా కాస్మోటిక్ అంటే అలంకరణ వస్తువుల ఛార్జీలు, సబ్బులు, నూనె, దువ్వెన ఇట్లాంటి అన్ని కూడా విద్యార్థులకు 200% పెంచారు. అనేక రకాలుగా ముందుకు పోతున్నారు. ఇటు నిరుద్యోగుల్ని ఒక 137 మంది సివిల్ సర్వీసులు ఎంపికైతే ఒక్కొక్క ₹1,00,000 చొప్పున వాళ్ళు మెయిన్స్ రాసే వాళ్ళకి ఇస్తే 20 మంది ఇంటర్వ్యూకి పోయారు, 20 మందిలో 7 ఎంపికయ్యారు. కాబట్టి అవకాశం అదే సరే, అది ఏమంటారు వచ్చిన తర్వాత కూడా 2,500 కోట్లు 400 కోట్లు సుమారు ఉన్నాయి. 2,000 కోట్లైనా 1,200 ఆ యాజమాన్యాలకు మాకు పంతాలు పట్టింపులు. వాళ్ళు కూడా ఏమన్నారు, వాళ్ళు కూడా ఆరోపణ. రమేష్ గారు ఏం చేశారన్నా, గత ప్రభుత్వం పాపమని ఆయన అన్నాడు, ఆ చైర్మన్ సరే రమేష్ గారు. మీరు అది గత ప్రభుత్వం సరిగ్గా చేయకని వాళ్ళు ఓడగొట్టారు. మీరు వచ్చిన తర్వాత 200 కోట్లు మాత్రం రిలీజ్ 1,200 కోట్ల టోకెన్లు ఇచ్చినామండి. యాజమాన్యాలు కూడా మా పట్ల సానుభూతి. వినండి, ఇస్తాను. టోకెన్లు ఇవ్వటం అంటే ఏంది? నిధులు ఖాతాలో వేయటమే. టోకెన్లు ఇవ్వటం అంటే 1,200 కోట్లు. ఆ 1,200 కోట్లు తొందరగా వేయమడుగుతారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ టోకెన్లు వచ్చి చాలా మంది రద్దయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది రద్దయిన వాళ్ళు టోకెన్లు ఇచ్చి రద్దు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ తో పోల్చుకుంటే మరి బీఆర్ఎస్ ఇవన్నీ చేయకనే ఓడగొట్టారు. అదే అంత నిరంకుశత్వం, నియంతృత్వం ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. పాత కాంగ్రెస్ ఇప్పుడు 2,000 కోట్లు బకాయిలు కట్టిపోతే కాలేజీల యాజమాన్యాల్ని బెదిరించడం కానివ్వండి, ఇప్పటి వరకు కానివ్వండి, అట్లాంటి కార్యక్రమాలు చేయం మేము. దీనికి దానికి ముడిపెట్టి నిజంగా రేపొద్దున ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రమాణాలు పాటించకపోతే కనీత ఛానల్స్ వస్తున్నాయి ఆల్రెడీ కథనాలు. విజిలెన్స్ ఎవరో ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు చేసిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు కాలేజ్ అకౌంట్ లో వేస్తే కొంత ఏంటంటే వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ వేసినా విద్యార్థులు చెప్పట్లేదు, అదనపు ఫీజులు అని చెప్పేసి, బస్ ఫీజు అని చెప్పి, లైబ్రరీ ఫీజు అని చెప్పి, ఇంకేదో ఫీజులు అని చెప్పి అనేక రకాల పన్నులు వేసినట్టు వాళ్ళ మీద వేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా మంచి చేయడంలో తప్పేం లేదు కదా. మీరు విద్యార్థుల ఖాతాలో నేరుగేస్తే నష్టమే ఉంది, అది ఎవరికి నష్టం కాదు కదా. ఆ సంస్కరణ అనేది తర్వాత ఫస్ట్ ఈ పంచాయతీ ఉంది కదా, కాలేజీ యాజమాన్యాలను వాళ్ళు కూడా మేము కించపరచట్లేదు, నిజంగానే వాళ్ళకు కూడా భారంగా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మాకు కూడా అవకాశం ఇచ్చారు, మమ్మల్ని కూడా ఏం అంటలే, ఇద్దరు కూర్చొని చర్చించుకోవటం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చర్చలు ఉంటాయి, చర్చించుకోవటం ఉంటుంది, కూర్చొని మాట్లాడుకోవటం ఉంటుంది. కానీ బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం, మీ సంగతి చూస్తాం, మీ కాలేజీలు ఎట్లా నడుస్తున్నా అట్లా లేదు. నేనే గతంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కాలేజీ యాజమాన్యాలు ఆ రోజు మాట్లాడేవాళ్ళు లేడు. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడకపోతే ఈ ఫీజు లెక్క రమణారెడ్డి గారు వీళ్ళంతా వచ్చారు మా దగ్గరికి.
వస్తే నేను ఆ రోజు గట్టి ఎత్తున పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసిన. కాబట్టి మాకు తెలుసు ఆబాద్ ఇప్పటికి ఎన్నిసార్లు గెలిచారు. ఆ గతంలో ముఖ్యమంత్రి గెలవపోయాడు, అసలు విద్యాశాఖ మంత్రి గెలవపోయాడు. కానీ ఇవాళ ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అందరూ కూడా పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. అందుకే కాదు ఇప్పుడు మనం కూర్చొని చర్చలు జరుగుతున్నాయి. 100% నాకు తెలిసి 100% పరిష్కారం అయ్యే దిశగానే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయి. ఫలవంతంగానే ఈ చర్చలు ముగుస్తాయి. 100% ఇప్పటికి కూడా యాజమాన్యాలు మా పట్ల కోపం కానీ కసి కానీ లేదు. మాకు ఇబ్బందులు ఉన్నాయి, పరిష్కరించడం అడుగుతున్నారు తప్ప. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులపై ఫీజులో ఒత్తిడి పెంచితే వాళ్ళు స్టూడెంట్స్ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. అందుకే ఎవరైనా పిల్లలు సఫర్ అయితే ప్రభుత్వం కూడా ఇబ్బంది పడినట్టే కదా. మాకు వాళ్ళ బాధ విద్యార్థుల కోసం ఇదంతా చేసేది, కాలేజీ యాజమాన్యాల కోసం కాదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిందే విద్యార్థుల మేలు కోసం. కాబట్టి సరే కళాశాల యాజమాన్యాలైనా వాళ్ళ జీతాలు ఇవ్వటంలో కానీ కళాశాల నడపటంలో కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి మానవతా దృక్పథాన్ని కలిగి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే అంటున్నా, స్పందించే ప్రభుత్వమే కానీ నియంతృత్వంగా బెదిరించే ప్రభుత్వం కాదు, బంధించే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. త్వరలోని విద్యార్థుల తల్లిదండ్రులారా మీరు కొంచెం సమయంలోనే పాటించండి. ఇవాళ చర్చలు అవుతున్నాయి, నాకు తెలిసి రేపు మంచి కబురు వస్తుంది, రాత్రికో ఇవాళ సాయంత్రానికో. కాబట్టి కళాశాలకు బంధులు గిందులు ఇట్లాంటివి కూడా అవసరం లేదు. తెలంగాణలో మంచిగా ముందు మంచి ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పథకాన్ని ముందుకు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పెట్టిన పథకాన్నే కాంగ్రెస్ పార్టీయే దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఉండదు. తప్పకుండా ఇంకా ఇందులో మెరుగైనటువంటి విధానాలను రూపొందించి విద్యార్థులకు బాగా మేలు జరిగే విధంగా ఆలోచిస్తామే తప్ప ఇంకొక రకంగా చేసే ఆలోచన మాత్రం ఉండదని తల్లిదండ్రులకు ఇటు కళాశాల యాజమాన్యాలకు మేము చెప్తున్నాం. రాంబాబు గారు ఈరోజు ఇంజనీర్స్ డే. ఇంజనీర్స్ డే రోజు భవిష్యత్ ఇంజనీర్స్ అందరినీ కూడా రోడ్డు పాలు చేసిన ఘనత మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇంతకుముందు మానవత రాయ్ అంటున్నాడు, అంటే గత ప్రభుత్వం చేసిపోయిన పాపమే మా ప్రభుత్వంలో 2,500 కోట్లే ఉన్నాయని చెప్పేసి అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉండి ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండు? ఈ ప్రభుత్వం ఈ దొరల ప్రభుత్వము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు, గొర్రెలిస్తుండు, బర్రెలిస్తుండు, పందులిస్తుండు, కానీ మేము మాత్రం చదువు చెప్పిస్తామని చెప్పిండు. మొన్న వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పోయినప్పుడు కూడా ఏం చెప్పిండు? 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది, దీనిలో 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని నేను ఓన్లీ విద్యారంగానికే పెట్టినా అని చెప్పిండు. మరి 40,000 కోట్ల రూపాయలలో 8,500 కోట్ల రూపాయలు చెల్లించడానికి వీళ్ళకి ఏమైతున్నది? 1,200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని అంటున్నారు. టోకెన్లు ఇచ్చిన వరకే రిలీజ్ చేస్తామంటే మరి 8,500 కోట్ల రూపాయలు ఎవరు రిలీజ్ చేయాలి? అంటే గత ప్రభుత్వం 5,300 కోట్లు బాకీ పడి ఉంటే అవి తీసేసి మిగతా రిలీజ్ చేస్తామంటే వాళ్ళు తప్పు చేస్తున్నా కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. గత ప్రభుత్వాలు కూడా అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అట్లా తప్పు చేసినాయని చెప్పేసి దీన్ని బ్రేక్ చేస్తామంటే ఇక్కడ దాకా వచ్చేదా? అంటే వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వాళ్ళ గుర్తు ఎట్లాంటిదో హస్తం అంటే అది భస్మాసుకుని హస్తంగా మిగిలిపోతున్నది. ఈ రాష్ట్రం లోపల 90% మంది విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఈ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఎస్సీ ఎస్టీలకు మాత్రమే 100% ర్యాంకుతో సంబంధం లేకుండా ఇస్తున్నారు. బీసీ విద్యార్థులకు కానీ ఈబీసీ విద్యార్థులకు కానీ 35,000 మాత్రమే ఇస్తున్నారు ఇంజనీరింగ్ లోపల. ఈవెన్ యూనివర్సిటీలో నడిచేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా 70,000 రూపాయల వరకు ఫీజును పెంచిండు. అంటే 35,000 రూపాయల ఫీజును స్టూడెంట్సే భరించాలి. ఈ విధంగా తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద భారాన్ని మోపుకుంటూ ఈవెన్ గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఇవ్వాలంటే కూడా, సర్టిఫికెట్లు ఇవ్వాలంటే కూడా ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇంకొకటి, అంతో ముందుకు డిగ్రీ కాలేజీలు ఏవైతే ఈ డిగ్రీ కాలేజీలు ఇప్పుడు 16th నుంచి రేపటి నుంచి బంద్ పోతామంటున్నారో, ఇదే దసరా సెలవుల తర్వాత పోయినసారి వాళ్ళు బంద్కి పిలుపునిచ్చారు. 10 days నిరోధకంగా వాయిదా వేసిన తర్వాత గవర్నమెంట్ ఒత్తిడి తీసుకెళ్తే ఓపెన్ చేశారు. తర్వాత మొన్న ఎండాకాలంలో సెమిస్టర్ పరీక్షలప్పుడు వాళ్ళు సహాయ నిరాకరణ చేస్తే యూనివర్సిటీలు అన్ని కూడా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినాయి. ఇప్పుడు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఇలాంటి పరిస్థితి మాకు బుద్ధి ఎరిగిన కాంచె ఈ పథకం వచ్చిన కాంచెల్లి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే లేదు. 8,500 కోట్ల రూపాయలు ప్రజల ధనంతో